అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సమ్మర్ బ్రేక్స్ వచ్చేసాయి అండ్ చాలామంది కాలేజెస్లో వెకేషన్ కూడా స్టార్ట్ అయిపోయి ఉంటుంది. సో ఈ వెకేషన్ని, ఈ బ్రేక్ని ఎఫిషియెంట్గా యూస్ చేసుకుంటూ డిఎస్ఏ, డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గారిథమ్స్ కనుక నేర్చుకుందాం అనుకుంటే కోడింగ్ నింజాస్ వల్ల ఈ కోడ్ స్టూడియోలో వాళ్ళు ఏర్పాటు చేసిన 45 డేస్ కోడింగ్ ఛాలెంజ్ మీకు డెఫినెట్గా హెల్ప్ అవుతుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఫ్రీ అండి. సో దీని గురించి మరింత మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ లాగిన్ అవుదాం. సో ఈ లింక్ మీకు డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటాయి. దాన్ని సింప్లీ లాగిన్ టు ఎన్రోల్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో దాని మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మీకు ఆప్షన్స్ వస్తాయి. విత్ గూగుల్, విత్ ఫేస్బుక్, విత్ నాకరీ ప్రొఫైల్ అని చెప్పి ఐ విల్ చూస్ విత్ గూగుల్. సో ఇక్కడ మీకు మీరు ప్రస్తుతం లాగిన్ అయి ఉన్న అకౌంట్ కనబడుతుంది. సో ఐ కెన్ సీ contact.vamsibhavani. Let me click this. So let's wait for it. సో వన్స్ యూ ఆర్ డన్ విత్ దాట్, ఈ విధంగా మీకు పేజ్ ఓపెన్ అవుతుంది. సో యా, లెట్ మీ క్లిక్ ఆన్ ఎన్రోల్ ఇన్ ఛాలెంజ్. క్లిక్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ అనే మెసేజ్ వస్తుంది. జస్ట్ క్లిక్ ఆన్ దాట్. సో ఇక్కడ క్లిక్ ఆన్ గో టు ఛాలెంజ్. గో టు ఛాలెంజ్ మీదకి వెళ్ళిన వెంటనే ఇక్కడ మీకు 45 డే కోడింగ్ ఛాలెంజ్ క్వశ్చన్స్ కనబడతాయి. బేసిక్గా కాన్సెప్ట్ ఏంటి అంటే 45 డేస్ పాటు ఎవ్రీడే మీకు ఒక్కొక్క క్వశ్చన్ మీకు రిలీజ్ చేస్తూ ఉంటారు. సో 1 కంప్లీట్ డే ఫర్ 1 క్వశ్చన్. ఓకే, సో 45 డేస్ 45 క్వశ్చన్స్. సో దీంట్లో మీరు చూసినట్లుగా ఈజీ లెవెల్ క్వశ్చన్స్ ఉంటాయి, మీడియం ఉంటాయి అండ్ హార్డ్ కూడా ఉంటాయి. అండ్ ప్రతి క్వశ్చన్ కూడా వాళ్ళు మీకు ఫ్రేమ్ చేసింది ఎలా అంటే ఇట్ విల్ స్టార్ట్ ఇన్ అ సీక్వెన్స్ అనమాట. సో మీకు కాన్సెప్ట్స్ అనేవి ఫస్ట్ మ్యాథమెటిక్స్, తర్వాత సార్టింగ్, ఆ తర్వాత అర్రేస్, ఆ తర్వాత మళ్ళీ సార్టింగ్ అండ్ సెర్చింగ్, ఆ తర్వాత స్ట్రింగ్స్, ఆ తర్వాత రికర్షన్, ఆ తర్వాత హ్యాషింగ్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూస్, ట్రీస్, బైనరీ సెర్చ్, హీప్, గ్రాఫ్స్, గ్రీడీ అల్గారిథమ్స్ అండ్ డైనమిక్ ప్రోగ్రామింగ్. ఈ విధంగా ప్రతి టాపిక్ నుంచి మీకు గుడ్ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ని సెలెక్ట్ చేస్తారు. డే 1 క్వశ్చన్ ఇట్ వాజ్ ఆస్క్డ్ ఇన్ మైక్రోసాఫ్ట్, అడోబీ అండ్ ప్లస్ అదర్ 4 అండ్ ఆ క్వశ్చన్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు, సాల్వ్ చేయొచ్చు. యూ విల్ హ్యావ్ 1 కంప్లీట్ డే ఫర్ ఇట్. ఓకే, సో దీంట్లో సపోర్టెడ్ లాంగ్వేజ్ వచ్చేసి ఐదర్ జావా ఆర్ C++ ఆర్ పైథన్. సో ఇఫ్ యూ సీ మనకి కేవలం డే 1, డే 2, డే 3, డే 4 క్వశ్చన్స్ మాత్రమే కనబడుతున్నాయి. రీజన్ ఏంటి? బేసిక్గా ఈ ఛాలెంజ్ May 2న స్టార్ట్ అయింది కాబట్టి May 2nd, May 3rd, May 4th అండ్ May 5th. సో ఆ 4 కనబడుతున్నాయి. ఓకే, సో యాజ్ ద డేస్ గో ఆన్ మీకు రోజు ఒక సింగిల్ క్వశ్చన్, ఒక స్పెసిఫిక్ క్వశ్చన్ రిలీజ్ అవుతుంది. సో మీకు ఆ క్వశ్చన్ సాల్వింగ్ వల్ల డెఫినెట్లీ మీరు డిఎస్ఏ నేర్చుకునే ప్రాసెస్లో బాగా హెల్ప్ అవుతుంది. సో నేను ఏమంటున్నానంటే ఇందాక చెప్పినట్లుగా సెపరేట్ బోల్డ్ అండ్ టాపిక్స్ ఉన్నాయి కదా, ట్రీస్, బైనరీ సెర్చ్, గ్రాఫ్, హీప్ కదా. సో మీకు ప్రస్తుతానికి ఓకే, ఇప్పుడు డే 1 ఈ స్పెసిఫిక్ క్వశ్చన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఫ్రమ్ మ్యాథమెటిక్స్, ఇది మ్యాథమెటిక్స్, ఇది మ్యాథమెటిక్స్, ఇది ఐ థింక్ హియర్ వీ కెన్ యూజ్ సార్టింగ్ అనుకుంటా. సో ఆ విధంగా క్వశ్చన్ చూశాక దాంట్లో ఏ లాజిక్ అప్లై చేయాలి అనేది నోట్స్ తీసుకోండి. డెఫినెట్గా లాంగ్ టర్మ్లో మీరు ప్లేస్మెంట్ ప్రిపరేషన్ కూడా హెల్ప్ అవుతుంది. సో ఇన్ ఎనీ డిఎస్ఏ క్వశ్చన్ ఇంపార్టెంట్ 2 థింగ్స్ అనమాట. సెకండ్ థింగ్ ఏంటంటే దాని యొక్క సొల్యూషన్ అప్రోచ్. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు క్వశ్చన్ చూసిన వెంటనే దీంట్లో ఏ డేటా స్ట్రక్చర్ అండ్ ఏ అల్గారిథం అప్లై చేయాలి అనేది మీరు ఫిగర్ అవుట్ చేయడం, దాట్స్ మోర్ ఇంపార్టెంట్. కాబట్టి దానికోసం నోట్స్ అనేది మీరు తీసుకోండి. ఇట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఓకేనా? అండ్ యూ విల్ ఆల్సో రిసీవ్ కోడింగ్ నింజా మర్చెండైజ్ ఇఫ్ యూ కంప్లీట్ యువర్ ప్రాబ్లమ్ స్ట్రీక్ అనమాట. సో మీరు ఆ 45 డేస్ కంటిన్యూస్గా రోజు కంప్లీట్ చేస్తే మీకు కోడింగ్ నింజాస్ వాళ్ళ మర్చెండైజ్ అండ్ సర్టిఫికేట్ ఆఫ్ కంప్లీషన్ ఫర్ ద ఛాలెంజ్ కూడా ఇస్తారు. అగైన్ దిస్ ఈస్ ద లిస్ట్. సో డే 1 మ్యాథమెటిక్స్, సార్టింగ్, అర్రేస్, సార్టింగ్, సర్చింగ్, స్ట్రింగ్స్, రికర్షన్, హ్యాషింగ్, లింక్డ్ లిస్ట్, స్టాక్, క్యూస్, ట్రీస్, బైనరీ సెర్చ్, హీప్, గ్రాఫ్స్, గ్రీడీ అండ్ డైనమిక్. ఓకే, సో ఇఫ్ యూ సీ వాట్ ఈస్ ద 45 డేస్ ఛాలెంజ్ చెప్పినట్లుగా సేమ్ థింగ్. సో మీకు డెఫినెట్లీ ఇట్ విల్ హెల్ప్ యూ ఇన్ ప్రిపేరింగ్ ఫర్ అప్కమింగ్ ఇంటర్న్షిప్స్ అండ్ జాబ్ ఇంటర్వ్యూస్. అండ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ ద ఛాలెంజ్ ఇట్ విల్ బీ కైండ్ ఆఫ్ కవరింగ్ ఈజీ, మీడియం అండ్ హార్డ్ క్వశ్చన్స్. ఓకేనా? గాట్ ఇట్? గ్రేట్. సో ఆ తర్వాత హౌ విల్ దిస్ ఛాలెంజ్ వర్క్ అని చూస్తే, సో ప్లీజ్ రిజిస్టర్ అండ్ ఆ తర్వాత పోస్ట్ దిస్ ఆన్ లింక్డ్ఇన్, ఇన్స్టాగ్రామ్.
గెట్ స్టార్టెడ్, లాగిన్, డైలీ సాల్వ్ వన్ ప్రాబ్లమ్. సెకండ్ మీద స్టార్ట్ అయింది. 45 days యూ కెన్ యూజ్ జావా, C++, పైథన్, చెక్ సొల్యూషన్స్ నెక్స్ట్ డే. అండ్ ఆ విధంగా ఇట్ విల్ హెల్ప్ యూ కైండ్ ఆఫ్ ప్రాక్టీస్. ఓకే, వై షుడ్ యూ టేకప్ దిస్ ఛాలెంజ్? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే మీరు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేస్తే మీకు కోడింగ్ అలవాటు అవుతుంది. ఎందుకంటే ఒక సింగిల్ డే మీరు వరుసగా 10 క్వశ్చన్స్ సాల్వ్ చేయడం వర్సెస్ 10 రోజుల పాటు ప్రతిరోజు సింగిల్ క్వశ్చన్ సాల్వ్ చేయడం, ఏది గొప్ప అంటే సెకండ్దే గొప్ప. బికాస్ కన్సిస్టెన్సీ రియలీ యాడ్స్ టు ద వాల్యూ. అండ్ దాంతోపాటు మీరు క్వశ్చన్స్ని సాల్వ్ చేయడం స్టార్ట్ చేశాక మీకు ఎక్స్పీస్ ఇస్తారు, అంటే ఎక్స్పీరియన్స్ పాయింట్స్. దానివల్ల లాభం ఏంటన్నా అంటే సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ పాయింట్స్ని పెంచుకునే కొద్దీ మీకు ఈ ప్లాట్ఫామ్లో రకరకాల ఫీచర్స్ అనేవి అన్లాక్ అవుతాయి. లెట్ మీ షో దట్ టు యూ. సో ప్రస్తుతానికి లాగిన్ అయినప్పుడు ఇట్ ఈస్ అబౌట్ 100 అనమాట. సో లెట్ మీ షో యూ లెవెల్స్. సో లెవెల్స్ చూస్తే బై డిఫాల్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు అందరికీ లెవెల్ 1 ఆటోమేటిక్గా అన్లాక్ అవుతుంది. సో లెవెల్ 1లో మీరు కోడ్ రాస్తున్నప్పుడు ఆటో కంప్లీట్ ఫీచర్ అన్లాక్ అవుతుంది. ఓకే, సో మీకు 100 పాయింట్లు వస్తే లెవెల్ 2 అన్లాక్ అవుతుంది. లెవెల్ 2లో భాగంగా మీ సొల్యూషన్ యొక్క టైమ్ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అనేది కోడ్ స్టూడియోలో మీకు తెలుస్తుంది అనమాట. ఓకే, ఆఫ్టర్ దాట్ మీకు అబౌట్ 250 పాయింట్స్ వస్తే ఓకే యూ విల్ గెట్ టు లెవెల్ 3. లెవెల్ 3లో ఏంటి, మీకు ప్రతి క్వశ్చన్కి వీడియో సొల్యూషన్ అండ్ కాంటెస్ట్లో రేటింగ్ ఎంత మీది అనేది మీకు కైండ్ ఆఫ్ అన్లాక్ చేస్తారు. ఓకే, లెవెల్ 4 at 500 పాయింట్స్. దీంట్లో క్రాకింగ్ ద కోడింగ్ ఇంటర్వ్యూ అనే బుక్లోని క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అన్లాక్ అవుతాయి. ఆ తర్వాత లెవెల్ 5 at 1000 పాయింట్స్ మీకు మ్యాంగ్ కంపెనీస్ యొక్క క్యూరేటెడ్ లిస్ట్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి అన్లాక్ అవుతాయి. ఆ తర్వాత లెవెల్ 6 మీకు వెబ్ అండ్ యాప్ డెవలప్మెంట్లో గైడెడ్ పాత్ ఎక్స్పోజ్ అవుతుంది, అన్లాక్ అవుతుంది at 5000 పాయింట్స్. ఆ విధంగా లెవెల్ 7 ఉంది, లెవెల్ 8 ఉంది, లెవెల్ 9, లెవెల్ 10 అండ్ సో ఆన్. ఓకే, సో యాజ్ యూ స్టార్ట్ బిల్డింగ్ ద ప్రొఫైల్, వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే బేసిక్గా ఈ ప్రొఫైల్ రెక్రెడిట్స్ కూడా కనబడుతుంది. సో ఇఫ్ ఐ గో టు ద 3 dots అండ్ వ్యూ ప్రొఫైల్, ఇక్కడ మీరు చూస్తున్న ప్రొఫైల్ రెక్రెడిట్స్ కూడా కనబడుతుంది. సో ఇక్కడ మీరు ఎన్ని ఈజీ, ఎన్ని మోడరేట్, ఎన్ని హార్డ్, ఎన్ని నింజా లెవెల్ క్వశ్చన్స్ని సాల్వ్ చేశారు, ఎన్ని రోజుల పాటు కంటిన్యూస్గా సాల్వ్ చేశారు, కరెంట్ స్ట్రీక్ ఎంత, లాంగెస్ట్ స్ట్రీక్ ఎంత, అంటే ప్రస్తుతానికి ఎన్ని రోజుల నుంచి కంటిన్యూగా సాల్వ్ చేస్తున్నారు అండ్ లాంగెస్ట్ ఎన్ని రోజుల పాటు కంటిన్యూగా సాల్వ్ చేశారు, ఇన్ఫర్మేషన్ మొత్తం ఉంటుంది. సో దానివల్ల మీకు జాబ్ ఆఫర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ పక్కన పెడితే ఈ ఛాలెంజ్ నేను మీకు చెప్పడానికి మెయిన్ కారణం ఏంటంటే డిఎస్ఏ చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఆ డిఎస్ఏలో 45 గుడ్ లెవెల్ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు 45 days ఛాలెంజ్ పాటు వాళ్ళు మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అటువంటి 45 మంచి లెవెల్ క్వశ్చన్స్ని మీకు సాల్వ్ చేసే అవకాశం వస్తుంది అండ్ దాంతోపాటు సొల్యూషన్ కూడా ఉంటుంది కాబట్టి నేర్చుకునే అవకాశం వస్తుంది. అందువల్ల రోజు సింగిల్ క్వశ్చనే కాబట్టి డెఫినెట్లీ దీంట్లో 45 days పాటు స్ట్రీక్ మెయింటైన్ చేయండి అండ్ డిఎస్ఏని బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ ఆబ్వియస్లీ ఒకవేళ మీరు లీడర్ బోర్డ్లో టాప్లో ఉంటే అమెజాన్ వౌచర్స్ అండ్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ కూడా గెలుచుకునే అవకాశం ఉంటుంది. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది, ప్లీజ్ చెక్ ఇట్ అవుట్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.